సుధీర్ రెడ్డి అనుచరుడు రఘువీర్ రెడ్డి చేసిన వీరంగానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. గణేష్ నిమజ్జనం సందర్భంగా అనుచరులతో కలిసి భక్తులపై దాడి చేశారు అని ఆరోపిస్తున్నారు. సరూర్ నగర్ చెరువు దగ్గర నిమజ్జన ఊరేగింపు జరుగుతుండగా జరిగింది ఘర్షణ. మహిళలు అని కూడా చూడకుండా చితకబాదారు అంటున్నారు తోట కాలనీ వాసులు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు బాధితులంతా. ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని రోడ్డుపై బైఠాయించారు. మాల మహానాడు ఆధ్వర్యంలో దళిత సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. గతంలో కూడా రఘువీర్ రెడ్డి అనేక అరాచకాలకు పాల్పడ్డారు అంటున్నారు బాధితులు. ఇంతకు ముందు నమోదైన కేసులో కూడా ఇలాంటి చర్యలు తీసుకోలేదు అని ఆరోపిస్తున్నారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరుడు రఘువీర్ రెడ్డి తమను కొట్టాడు అంటూ తన అనుచరులతో కలిసి వీరంగం వేశాడు అంటూ బాధితులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. గణేష్ నిమజ్జనం సందర్భంగా అనుచరులతో కలిసి భక్తులపై దాడి చేశారు అంటున్నారు. సరూర్ నగర్ చెరువు దగ్గర నిమజ్జన ఊరేగింపు చేస్తుండగా ఈ ఘర్షణ జరిగింది. మహిళలు అని కూడా చూడకుండా చితకబాదారు అంటున్నారు కాలనీ వాసులు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు బాధితులంతా ఇప్పుడు ఆందోళనకు దిగిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదు అంటూ రోడ్డుపైనే బైఠాయించి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాల మహానాడు ఆధ్వర్యంలో దళిత సంఘాలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నాయి. గతంలో కూడా రఘువీర్ రెడ్డి అనేక అరాచకాలకు పాల్పడ్డారు అంటున్నారు బాధితులు. ఇంతకు ముందు నమోదైన కేసుల విషయంలో కూడా ఇలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు.